ఇరాన్పై ఉమ్మడి పోరు సాగిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తొలిసారిగా బహిరంగంగానే విభేదాలు భగ్గుమన్నాయి. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరు దేశాలు వ్యూహాత్మకంగా అడుగులు వేశాయి. అయితే ఇటీవల ఇరాన్ రాజధాని టెహరాన్లోని చమురు మౌలిక సదుపాయాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడులు అమెరికాకు మింగుడుపడ్డం లేదు. సైనిక స్థావరాలను వదిలి చమురు నిల్వలను అగ్నికి ఆహుతి చేయడంపై అమెరికా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ఏకంగా WTF అంటూ ఘాటైన సందేశాన్ని పంపిందంటే పరిస్థితి ఎంత గంభీరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చమురు డిపోలపై దాడులను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సమర్థించుకుంటోంది. తమ జనావాసాలపై ఇరాన్ చేస్తున్న దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలు తీసుకున్నామని, ఈ డిపోల నుంచే ఇరాన్ సైన్యానికి ఇంధనం అందుతోందని ఇజ్రాయెల్ వాదిస్తోంది. అయితే అమెరికా మాత్రం దీన్ని తప్పుబడుతోంది. సాధారణ పౌరుల అవసరాలు తీర్చే చమురు డిపోలను తగలబెడితే ఇరాన్ ప్రభుత్వానికి ప్రజల్లో సానుభూతి పెరుగుతుందని, ఇది అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదలకు దారితీస్తుందని అగ్రరాజ్యం ఆందోళన చెందుతోంది. ఆయిల్ నిల్వలను ధ్వంసం చేయడం కంటే వాటిని భద్రపరచడమే ముఖ్యమని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. కాగా తమ చమురు క్షేత్రాలపై దాడులు కొనసాగితే ఊరుకునేది లేదని ఇరాన్ మిలిటరీ గట్టిగా హెచ్చరికలు జారీ చేసింది. తాము గనక పొరుగు దేశాల చమురు డిపోలపై దాడులు ప్రారంభిస్తే అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర అంతకంతకు పెరుగుతుందని హెచ్చరించింది. ఇరాన్ తన క్షిపణులతో పశ్చిమాసియాలోని ఇతర చమురు ఉత్పత్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం అప్పుడే మార్కెట్పై కనిపిస్తోంది. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $100 మార్కును దాటింది. గత 3.5 ఏళ్లలో ఇదే అత్యధికం. హార్ముజ్ జలసంధి గుండా చమురు నౌకల రాకపోకలు స్తంభించిపోవడం ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమైంది. భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది పెద్ద దెబ్బ. అమెరికా ఆంక్షలు, ఇజ్రాయెల్ దాడుల వల్ల గ్లోబల్ సప్లై చైన్ అతలాకుతలమవుతోంది. సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా ఇంధన ధరలు మండుతున్నాయి. ధరల పెరుగుదలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. ప్రపంచ శాంతి కోసం చేసే యుద్ధంలో ఇలాంటి కొన్ని మూల్యాలను చెల్లించక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్ సంక్షోభం ముగిసిన వెంటనే ధరలు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇజ్రాయెల్ తన సూచనలను బేఖాతరు చేస్తూ ముందుకు వెళ్లడంపై వైట్ హౌస్ అధికారులు అసంతృప్తిగా ఉన్నారు. ఈ మిత్ర దేశాల మధ్య విభేదాలు యుద్ధ గమనాన్ని ఎలా మారుస్తాయో, చమురు ధరలు ఇంకా ఎంతలా భగ్గుమంటాయో చూడాలి.